ఇక వెదర్ కి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. క్రమంగా తీవ్ర రూపం దాల్చుతోంది. ఉత్తర తమిళనాడు సహా పాటు దక్షిణ కోస్తా తీరాల వైపుగా అల్పపీడనం కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తమిళనాడులో 12 జిల్లాలపై ఈ ప్రభావం పడి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం దంచేస్తోంది. ఏపీ తమిళనాడులో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు వరి కోతల సమయం. మిగతా పంటలు సాగు చేసే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో ఇప్పటికే బలమైన చలిగాలులు వీస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. పగటి వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్లో వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు.